ఆత్మీయ జీవితమును జీవించే దేవుని బిడ్డలైన వాళ్ళు ఆత్మలో ఎప్పుడు తీవ్రత కలిగే ఉంటారు, ఆత్మలో బలవంతులుగానే ఉంటారు. వారు ఎప్పుడు చల్లారిపోయి చతికిల పడిపోయి ఆగిపోయి ఏమండి ఆత్మలో బలహీనమైపోయి ఉండరు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టు, దాన్ని పొందడానికే నువ్వు పిలువబడ్డావు. స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవం పొందడానికే పిలువబడ్డావు కనుక నువ్వు మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని చేపట్టు అని తిమోతితో పౌలు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో కూడా ఈ మాట చెప్తున్నారు. నువ్వు పిలువబడింది, రక్షించబడింది, ప్రభు నిన్ను ఏర్పరచుకున్న దేనికనంటే నిత్య జీవం పొందడానికే. స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీరు ఎలా ఉండాలంటే ఆత్మలో బలం కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. నిన్నున్న భక్తి ఈరోజు ఉండకుండా, ఈరోజు ఉన్న భక్తి రేపు ఉండకుండా, నిన్నొకలాగా ఈరోజు ఒకలాగా రేపు ఇంకొకలాగా ఉండకూడదు. స్తోత్రం. నీ భక్తి, నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే ఇంకెల్లప్పుడూ ఒక్కలాగే ఉండాలి. స్తోత్రం. ప్రార్థన అనేది ప్రభు చెప్పిన మాటల్లో మనం గమనిస్తే నిరంతరం విసిగిపోకుండా మీరు ప్రార్థన చేస్తూనే ఉండమని చెప్పారు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. అసలు అపవాదితో పోరాటం చేసే పోరాటం ఏంటి అని అంటే ప్రార్థనే. ప్రార్థన చేయటమే అపవాదితో మనం యుద్ధం చేయటం. స్తోత్రం. ప్రార్థన చేయటమే మనం మంచి పోరాడటం. హల్లెలూయా. ప్రార్థన మానకుండా ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు వారెవరితో సమానమని అంటే ఓ మంచి సైనికుడితో సమానం. స్తోత్రం.